నమస్కారం ఫ్రెండ్స్. ఆర్బీఐ డేటా రిలీజ్ చేయగానే ప్రతి ఒక్కరికి ఆదాయాలు, అప్పులు, వాళ్ళ వ్యవసాయాలు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే భారతదేశపు మ్యాక్రో లెవెల్ డేటా రిలీజ్ చేస్తే కానీ ఈ టాపిక్ జనరల్లీ డిస్కషన్లోకి రాదు. భారతదేశంలో ఆర్బీఐ ఎలా నేషనల్ లెవెల్ డేటా రిలీజ్ చేస్తుందో అలాగే స్టేట్ అండ్ సిటీస్ ఇంక్లూడింగ్ టౌన్స్ ఇంచుమించు ఇలాంటి డేటా రిలీజ్ చేయగలిగితే క్షేత్రీయ స్థాయిలో లోకల్గా ఉన్న ఎకానమీని బట్టి, అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్ చేంజెస్ తెచ్చి ఈ కరెక్టివ్ మెజర్స్ అనేవి చేపట్టడం చాలా సులువు. ఆర్బీఐ నేషనల్ లెవెల్ డేటా రిలీజ్ చేస్తే అదొక తప్పుల తడకగా మనకు కనిపిస్తుంది, కానీ దాంట్లో ప్రాక్టికల్ సత్యాలు చాలా దూరంగా ఉంటాయి. ఆర్బీఐ డేటా రిలీజ్ చేయగానే ఆ డేటానే మళ్ళీ మళ్ళీ చెప్తూ దాన్నే రిపీట్ చేస్తూ గంట అర్ధగంట డిస్కషన్స్ ముగుస్తూ ఉంటాయి. అసలు ఈ డేటాని ఇంటర్ప్రిట్ చేయడం ఎవరికి చేత కాదు. ఉన్న డేటా స్క్రిప్ట్ను తిరగదోడి మళ్ళీ జోడించి మళ్ళీ కత్తిరించి, అంటే ఉన్న డేటాని చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తప్ప ఈ డేటాని విశ్లేషించి ప్రజలకు అందిద్దామనే సద్భావన ఎవరికి ఉండదు. ఈ డేటా వల్ల ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో అంత న్యూస్ ఛానళ్లకు, న్యూస్కి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి ఈ డేటాపై క్లారిఫికేషన్ ఇస్తే, సొల్యూషన్స్ ఇవ్వగలిగితే ఈ డేటా మళ్ళీ రిపీట్ కాదు. ఈ స్టేట్ వైజ్, సిటీ వైజ్, లోకల్ ఏరియా వైజ్ డేటా రిలీజ్ చేయగలిగితే అసలు ఎక్కడిది అక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టి మన ఎకానమీని మనం సస్టైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ క్యాపిటల్ గూడ్స్ కన్జంప్షన్ డేటా, యావరేజ్ అంటే సగటు. ఈ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ మోస్ట్లీ అఫ్లూయెంట్ పీపుల్ యూజ్ చేసే కొన్ని లగ్జరీ గూడ్స్. దీన్ని సగటు అని చెప్పడం చాలా వేగ్, ఫాల్స్ఫుల్లీ క్రియేటెడ్ డేటా లాగా ఉంటుంది. క్యాపిటల్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ లేదా హై ఎండ్ సర్వీసెస్ జనరలీ అర్బన్ పాపులేషన్ యూజ్ చేస్తుంది. డెన్సిటీ ఆఫ్ అర్బన్ పాపులేషన్ చాలా ఎక్కువ కంపేర్డ్ టు రూరల్ పాపులేషన్. మన భారతదేశంలో 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి
అంటే హైలీ అర్బన్, అర్బన్, సెమీ అర్బన్, విలేజ్ అండ్ హిల్ కంట్రీ పీపుల్, అంటే గిరిజన తెగలు, జాతులు అలాంటివి. మీరు ఇచ్చే డేటా టాప్ అండ్ పీపుల్ కన్జ్యూమ్ చేసే డేటాని సగటు అని వివరిస్తే అది గిరిజన తెగలకు కూడా వర్తిస్తుంది. మరి లగ్జరీ సెగ్మెంట్లో యూజ్ చేసే ఏసీలు, కూలర్లు, హై అండ్ ఫ్రిడ్జ్లు, మెగా టీవీలు, ఎల్ఈడి టీవీలు లేదా లగ్జరీ బ్యాగ్స్, ఫారెన్ ట్రావెల్, దీన్ని సగటు అని యావరేజ్ తీసి టోటల్ పాపులేషన్పై రుద్దితే ఆ డేటా చాలా వేగ్గా ఉంటుంది. ఫారెన్ టూర్స్ గిరిజన ప్రజలు చేయరు, లగ్జరీ బ్యాగ్స్ గిరిజన ప్రజలు కొనరు, ప్రీమియం చాక్లెట్స్ గిరిజన పిల్లల తినరు. కనుక ఇండియాలో స్థాయి వ్యత్యాసం, రీజనల్ ఇంబ్యాలెన్స్ కాదు ఇది. స్థాయి వ్యత్యాసం భయంకరమైన రూపంలో ఉంది. కొంతమంది లగ్జరీ చాక్లెట్స్ తినడంలో పోటీ పడుతుంటే కొంతమంది ఒక పూట భోజనానికి అంటే కష్టపడవలసి వస్తుంది. ఇలాంటప్పుడు ఇలాంటి ముదనష్టపు డేటాలు ముఖం మీద కొట్టి ఇది $1 ట్రిలియన్ ఎకానమీపై పరుగులు తీస్తుంది భారతదేశం అని చెప్పడం హాస్యాస్పదం. అసలు ఈ $1 ట్రిలియన్ ఎకానమీని మోసే గాడిదలు ఎవరు? ఈ ప్రశ్న ఉండాలి. ఈ $1 ట్రిలియన్ ఎకానమీ అంటే అప్పుల ద్వారా జనరేట్ అయిన ఎకానమీనా? ఈజ్ దిస్ ఎ క్రెడిట్ కార్డ్ ఎకానమీ, లోన్ బేస్డ్ ఎకానమీ, డెట్ ఎకానమీ, ఆర్ ఎకానమీ విచ్ ఇస్ క్రియేటింగ్ జాబ్స్, ఆపర్చునిటీస్ అండ్ ఇంక్రీజింగ్ వెల్త్? ఇది క్లియర్ డెఫినేషన్ ఉండాలి. అప్పుడే ఈ $1 ట్రిలియన్ ఎకానమీకి ఒక రూపు రేఖ, ఒక అర్థం ఉంటుంది. జీడిపి ఫిగర్సే ముదనష్టపు ఫిగర్స్ అంటే ఇప్పుడు ఆర్బీఐ ఆర్మ్ చైర్లో కూర్చొని ఏసీలో జనరేట్ చేసే డేటా దానికన్నా దరిద్రంగా ఉంటుంది. ఒక ఎకానమీ $1 ట్రిలియన్ ఎకానమీ లేదా 4th లార్జెస్ట్ ఎకానమీ అంటే దాని డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే పొలిటికలీ సెన్సిటివ్ సబ్జెక్ట్స్ అయిన ఎకానమీ, గ్రాస్ ఇన్కమ్స్ అండ్ డెట్ మార్కెట్స్, whether the country is being run on debt or the country is going ballistic by its economy through its earnings. అంటే యావరేజ్ శాలరీస్, యావరేజ్ ఇన్కమ్, యావరేజ్ వెల్త్ గ్రో అవుతుందా, లేదా సగటు యావరేజ్ లోన్స్, యావరేజ్ డెట్స్, యావరేజ్ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ పెరుగుతున్నాయి? మళ్ళీ పెరుగుతున్న డెట్ దేనికి సంకేతం? పెరుగుతున్న డెట్ ఇన్కమ్ లెవెల్స్ పడుతున్నాయి, ఎకనామిక్ యాక్టివిటీ బూస్ట్ అయినట్టున్న అది క్రెడిట్ కార్డ్ ఎకానమీ అయితే అది రియల్ బూస్ట్ కాదు. కనుక ఈ సగటు ఆన్ అన్ యావరేజ్ అనేది ఒక రాంగ్ పదం ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఎకనామిక్ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెఫినేషన్. Debt has its own definition. Credit card debts has their own definition. Personal loan has its own definition.
Debt through home loans is a different definition. So debt has its own personal definitions. ఈ డెట్ని మిక్స్ చేయలేము. ఎర్నింగ్స్ని యూ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్ taxable earnings, non-taxable earnings, or black economy, grey economy. Economy can be defined in different fashion according to countries' needs. For example, చైనా తన వెసులుబాటును బట్టి జీడిపి ఫిగర్స్ కోట్ చేస్తూ ఉంటుంది. Because it's totally controlled by Communist Party of China. So manipulation of GDP in a political system is common. The thing is how a country is going through a certain phase with ease. What is definition of ease? Definition of ease is non-debt savings. Savings which has no wings, or it cannot have any other liabilities. Savings can be wiped out with a single debt. Your lifelong savings can be wiped out with a child's marriage. The debt or the credit which you are maintaining all through your life can be wiped out with a single action. Means debt is the most powerful thing that can change destiny of a country. So, ఈ $1 trillion ఎకానమీని మోస్తున్న డాంకీ ఎవరు అంటే డెఫినెట్లీ ఇట్స్ మిడిల్ క్లాస్. సో ఏ కంట్రీ ఆర్ ఎ గవర్నమెంట్ needs middle class to show progress in its economy. What is economy? Economy is defined in present days as a taxable income generated, taxable sales and taxable services. Whatever comes under the purview of tax is linked to real economy of a country. The grey business and the black business, black money, has nothing to do with the practical GDP figures of a country. It should be very clear to everyone that country is run basically like ours. 70% is a grey economy. Means the money doesn't go or flow through banks. Cash to cash transactions, cash to barter system, barter to barter transactions is common. This economy is run 70% as a grey economy. So when you don't even tinker with real things, when you don't talk about real things, when you don't even think about the practical possibilities of running a country practically and releasing a data which can be digested by common people, you should never release this kind of data. Credit card spending is increasing. What is the meaning of credit card spending is increasing? There are two factors. ఒకటేమో one, you have money in your bank but you don't touch that money. You use a credit card to pay for your groceries and your luxuries or your spending. So what kind of spending is this? Spending may be impulse or non-impulsive, but a payment, just imagine the payment. The payment mode suggests that you are in debt. When you use a credit card, the difference in spending between a credit card and debit card is simple. When you use a credit card, that means you don't have money to spend on your own.
So you are taking help of a bank or a financial institutions to fulfill your debt, which may be temporary or long term, or you may not pay back that debt, but still you are enjoying the fruits of the debt. This is the true meaning of a credit card. సో వేగ్గా క్రెడిట్ కార్డ్ యూసేజ్ పెరిగిపోయింది. పర్సనల్ లోన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. హోమ్ లోన్ హ్యాస్ బికమ్ 30% ఆఫ్ ద టోటల్ డెట్ ఆఫ్ ది యావరేజ్ పాపులేషన్. అంటే ఇవన్నీ వేగ్ స్టేట్మెంట్స్. హూ ఈస్ ప్రమోటింగ్ ద హోమ్ లోన్ డెట్ ఇస్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ జనాలను రెచ్చగొట్టి హోమ్ లోన్స్ ఇప్పించి డెట్ మార్కెట్లో పుష్ చేసి వాళ్ళంతా ట్రాప్ అయినాక డెట్ 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 అంటుంది. వెన్ యూ ప్రొవైడ్ పీపుల్ విత్ ఈజీ డెట్, when you provide people with a 20-year window to clear the debt with an average interest rate of 9%, where your savings deposit rates are at 3.2%. So what kind of thing you are pushing into the public? ఈ క్రైమ్కు కారణం ఎవరు అంటే గవర్నమెంటే. When a software employee earns 2 lakh per month, what you do is you lure that software employee with a 1.5 lakh debt. అంటే 2 lakhs ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ earn చేస్తే 1.5 lakh హోమ్ లోన్ డెట్ తెచ్చి వాడు జాయిన్ అయిన 6 monthsలో వాడికి అంటిస్తారు. అంటే ఈజ్ అనేబుల్ టు ఎంజాయ్ హిజ్ లైఫ్ through his earnings, but you want to enjoy his debt. అంటే 2 lakh రూపీస్ని మీరు అనుకున్నట్టు ఆయన ఎంజాయ్ చేయాలి త్రూ హోమ్ లోన్, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, బికాస్ యూ ఆర్ ప్రొవైడెడ్ రిబేట్ ఆన్ హోమ్ లోన్స్. హోమ్ లోన్ తీసుకుంటే ట్యాక్సబుల్ కాదు కనుక అందరూ హోమ్ లోన్ తీసుకొని 9% కడుతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో బూస్టింగ్ అన్ ఎకానమీ. 30% హోమ్ లోన్ మార్కెట్ ఉందంటే యు ఆర్ 30% హౌసింగ్ మార్కెట్ ఉన్నట్టే. అంటే ఎకానమీని, అంటే టోటల్ ఎకానమీని బూస్ట్ చేసేది హౌసింగ్ మార్కెట్. హౌసింగ్ మార్కెట్ని సస్టైన్ చేసింది ఎవరు? ప్రభుత్వం అండ్ బ్యాంక్స్. డెట్లో ఉన్నది ఎవరు? కామన్ పబ్లిక్ కదా. అంటే హై రిస్క్ డెట్స్ని గవర్నమెంట్ ప్రమోట్ చేసి అట్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ప్రజలకు అంటగొడుతుంది. ఇది ప్రాక్టికలీ జరిగే తంతు. పర్సనల్ లోన్స్ ఆర్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ paychecks. When the economy is in doldrums and people are losing jobs, a personal loan automatically becomes high risk instrument. మొన్నటి వరకు వితౌట్ పే స్లిప్ కూడా some amount was disbursed to public within 5 seconds to 10 seconds of applying for debt. What kind of debt is this? When the person who is enjoying that debt does not know how to pay back that debt, he has no idea, zero idea. Loan apps disperse చేస్తున్నాయి, బట్ ఎక్స్ట్రాక్టింగ్ ఎబిలిటీ వాళ్ళ దగ్గర ఉన్నందుకు విచ్చలవిడిగా డిస్పర్స్ చేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. బట్ ఆర్బీఐ అండ్ బ్యాంక్స్ ప్రాక్టికల్ అలా చేయలేవు. అంటే లోన్స్కు రీపేయింగ్ కెపాసిటీ, ఎబిలిటీ అండ్ ఆ కలర్ లేనప్పుడు ఒక బ్యాంక్ దాన్ని ప్రోత్సహించడం ఆత్మహత్య. అంటే దీనికి ఇంకోటి ఏం చెప్తారంటే, హై రిస్క్ లోన్ ఉంటే హై ఇంట్రెస్ట్ వస్తుంది. హై ఇంట్రెస్ట్ వస్తే సరే, డిఫాల్ట్స్ ఎక్కువైనప్పుడు, ఎకానమీ ష్రింక్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎకానమీ బూస్ట్ అయినప్పుడు, జాబ్స్ ఉన్నప్పుడు debt has practically no meaning. It can be extracted, but when economy is showing a downward pattern, how can you expect people to pay their debts happily?
You can increase the tax burden, interest burden. But increasing the interest burden does not mean that a person has the ability to pay his debt happily. In an Indian economy, if the inflation, for example, inflation పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు, ప్యూర్ కన్జంప్షన్ ప్లే. సప్లై అండ్ డిమాండ్ ఫిగర్స్ డిక్టేట్ ఇన్ఫ్లేషన్. ఇది క్లియర్ కదా. సో వాట్ ఈస్ ఫ్యూలింగ్ కన్జంప్షన్ అంటే డెట్, అంటే అప్పు ఇన్ఫ్లేషన్ని ఇన్ఫ్లేట్ చేస్తుంది. ఇంకా అంటే గతి లేనివాడు కూడా అప్పు తీసుకొని కొని తిని తీర్చక, అంటే తీరని అప్పుతోని ధరలను పెంచుతున్నాడు. ఇది ఏ దేశానికైనా, ఎటువంటి గట్టి దేశానికైనా ప్రమాదక ఘంటిక. క్రెడిట్ కార్డ్ డెట్ అండ్ పర్సనల్ డెట్ కెనాట్ సస్టైన్ an economy for long time. It is only a bridging tool, a face saver. Credit card is a face saver, personal loan is a face saver, and even home loan has become a face saver. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ అనలైజ్ చేయడానికి ఉన్నాయి. ఇలా జరుగుతుంది దేశంలో, ఇలా జరుగుతుంది అని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు, నేను చెప్పలేదు, కానీ ఆర్బీఐ గణాంకాలు అలా చెప్తున్నా అంటే సరిపోదు. గణాంకాలు మస్తు చెప్తాయి, మన దగ్గర ప్రాక్టికల్ సొల్యూషన్ ఏముందా? ఒకటి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, మిడిల్ క్లాస్కి రెడీ టు ఈట్ ఫుడ్ తినే హక్కు ఉందా? టు కంట్రోల్ వన్ ఎకానమీ, అంటే ఎకానమీని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు $1 trillion ఎకానమీ ఈజ్ రన్ బై మిడిల్ క్లాస్. ఓకే, క్యాన్ యూ మ్యానిపులేట్ ద యాక్షన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ టు కంట్రోల్ డెట్ అంటే నో. క్యాన్ యూ కంట్రోల్ ద యాక్షన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇన్ కన్జ్యూమర్ ఫేస్ అంటే కన్జ్యూమింగ్ అబిలిటీస్లో మీరు ఏమైనా మ్యానిపులేట్ చేయవచ్చా? నో. సో యు ఆర్ లెఫ్ట్ మిడిల్ క్లాస్ ఆన్ దర్ ఓన్. యు ఆర్ ల్యూరింగ్ దెమ్ ఇంటూ డెట్, అంటే డెట్ వైపు నెట్టి ఒక కంట్రీ ఎకానమీని బూస్ట్ చేసి ఏం సాధిస్తున్నారు? ఇది ప్రాక్టికలీ ఆర్బీఐ వేసిన క్వశ్చన్. ఇది ఎవరికి అండర్స్టాండ్ కాలేదు. అందరూ వాళ్ళ రీతిలో అదే దాన్నే వల్లేసి మళ్ళీ అదే చెప్పి ఒక కాంప్లికేటెడ్ ఎకనామిక్ టాపిక్ని దాన్ని డైసెక్ట్ చేసి మొత్తం చీల్చి చెన్నారి అంటే ప్రజల ముందు పెట్టాలి. ఆర్బీఐ చెప్తున్న సూత్రాల ప్రకారం ఆ సూత్రాలు మంత్రాలు ఇవన్నీ పనికిరావు. ఇక్కడ ఒక డెట్ ఎకానమీ నడుస్తుంది. ఈ డెట్ ఎకానమీ కంట్రోల్ అవుతుందా లేదా, ఇది ఫస్ట్ క్వశ్చన్. డెట్ ఎకానమీనే బూస్ట్ చేస్తుందా ఈ $1 trillion ఎకానమీని? ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసిన కదా, మిడిల్ క్లాస్ రెడీ టు ఈట్ ఫుడ్ తినే వెసులుబాటు ఉందా అంటే లేదు. ప్రాక్టికలీ మిడిల్ క్లాస్ ఏం తినాలి అంటే రేషన్ రైస్ తినాలి. ప్రాక్టికలీ మిడిల్ క్లాస్ ఏం తాగాలి అంటే అమూల్ పాలు తాగాలి. ఇప్పుడు మా దగ్గర తూడ్చేటోడు కూడా మినిమం 70 to 80 రూపీస్ వర్త్ మిల్క్ తీసుకొని తాగుతారు. వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్? స్విగ్గీ జొమాటో వాళ్ళు రోడ్లు ఊడ్చేటోడు కూడా స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేస్తారు. రెడీ టు ఈట్ అండ్ రెడీమేడ్ ఫుడ్ తినే కెపాసిటీస్ లేకున్నా మిడిల్ క్లాస్ ఆర్ గోయింగ్ ఫర్ ఈవెన్ అంటే బేసిక్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా భయంకరమైన ఇన్ఫ్లేషన్. ఒక 1 kg బిర్యానీ రైస్ ఇస్ అబౌట్ 80 to 90 రూపీస్. బట్ ఏ సింగిల్ ప్లేట్ బిర్యానీ కమ్స్ అట్ కాస్ట్ ఆఫ్ 220 రూపీస్. సో మనం ఆలోచించవలసింది ఏమంటే మిడిల్ క్లాస్ ఎలిజిబుల్
to eat ready to eat food or ready-made food? Absolutely no. But they are indulging in all this luxury living things. ఈ లగ్జరీ లివింగ్ ఎవరి కోసం డిజైన్ చేయబడ్డారు అంటే ఇన్కమ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఇన్కమ్ బ్రాకెట్స్పై ఈ ఎకానమీ డిజైన్ అవుతుంది. కానీ ఇన్కమ్ లేనోళ్ళు ఈ హై ఎండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసే కోసం డెట్ మార్కెట్స్ని అప్రోచ్ అయ్యి క్రెడిట్ కార్డ్ డెట్స్, డెబిట్ కార్డ్ డెట్స్, పర్సనల్ లోన్ డెట్స్, ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ డెట్స్, ఇంకోటి మార్టిగేజ్ డెట్స్ అంటే ఆస్తులు ఉంటాయి ఊళ్ళో, ఆ ఆస్తులు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం. బట్ ఎకానమీ నడుస్తుంది. ఎకానమీ ఏ సూత్రాలతో నడుస్తుంది, ఏ థేరంపై నడుస్తుంది, దాని క్లాసిఫికేషన్ ఏమి అని ఏం లేదు. ప్లేన్ వేలీగా క్రెడిట్ కార్డ్ డెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, పర్సనల్ లోన్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మనీ ఫ్లో కాకుండా డెట్ ఫ్లోతోని ఎకానమీ డెవలప్ అవుతుంది. అంటే దీనికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. డెట్ ఎకానమీ ఈజ్ ఈక్వల్ టు ద గ్రాస్ జీడిపి టు ఎ కంట్రీస్ $1 trillion ఎకానమీ స్టేటస్. ఇవి 3 పాయింట్స్ కనెక్ట్ అయినప్పుడే ఒక దేశం యొక్క పురోగతి అనేది మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు హైదరాబాదులో నియర్లీ 5 lakh ఫ్లాట్స్ అంటే యావరేజ్గా వితౌట్ జనరేటింగ్ ఇన్కమ్ అవి ఖాళీగా పడున్నాయి. అంటే the debt bearing capacity of the builder is not important here. See, the number of cement bags used, number of labor used, number of bricks used, number of steel used, which is not generating an immediate profit or a revenue for a builder, is a minus point for the whole country. Debt bearing capacity of a builder is not important. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్కడ ఎవరికి చిన్న ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ దొరకకుండా సిమెంట్ను భారీ ఎత్తున ఎత్తేసిన బిల్డర్ ఎత్తి దాని ఇల్లు కట్టేసి అమ్ముకోలేకపోతుందంటే ఇది డైరెక్ట్ బర్డన్ ఆన్ లోవర్ మిడిల్ క్లాస్. దొరికిన సిమెంట్ బ్యాగులను అట్లనే వాడు ఎత్తేస్తున్నాడు. త్రూ వాట్? త్రూ బ్యాంక్ డెట్. ఒక డెట్తో సిమెంట్ బ్యాగ్ కొని అంటే భారీ ఎత్తున తక్కువ ప్రైస్లో కొని దాన్ని బ్లాక్ చేసి హై రైజ్ కట్టేసి పెట్టేస్తుండ్రు. దానికో డిఫైన్ చేస్తుండే అమౌంట్ 1.5 crores పర్ ఫ్లాట్ అని. బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్. బట్ హూ ఈస్ లూజింగ్ ద గేమ్? ద పర్సన్ హూ ఈస్ లూజింగ్ గేమ్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ బిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. సో when RBI defines, it should give a clear definition of kind of debts and kind of people who are using the debt. You cannot generalize an economy like India, which has more than 7 layers to cater. So what my suggestion is, these figures quoted by RBI are totally vague and very theoretical. So it is time for us Indians to be little bit practical, control our senses, look at our balance sheets, do some practical spending, do some practical thinking, whether the money earned by an individual should be spent on education, food, lifestyle, housing or general life matters. ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడు మిడిల్ క్లాస్ చేయగలుగుతుందో అప్పుడే ఈ ఎకానమీలో రియల్ గ్రోత్ మొదలై
ఈ బబుల్ ఫార్మేషన్స్ అనేవి ఉండవు. సో అకార్డింగ్ టు మీ, let us relax, let us focus on our own lives and bring some sensitive data in forefront so that people can understand and correct themselves in near future అని చెప్తూ నమస్కారం.